హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ముందుగా మీకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎప్పుడు చెప్పే ఒక మెసేజ్ మళ్ళీ మీకు చెప్తాను. స్వాతంత్ర దినోత్సవం అంటే మనం సెలబ్రేట్ చేసుకోవడం ముఖ్యం. డెఫినెట్గా ఫ్లాగ్ హోస్టింగ్లో పార్టిసిపేట్ చేయాలి, అందరికీ గ్రీటింగ్స్ మెసేజెస్ పంపాలి, కలిస్తే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ చెప్పాలి. సరే, ఇది అంతా ఉంది కరెక్టే, కానీ దీంతో పాటు మన రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది నేషన్, అది చాలా ముఖ్యం. మనం ఇవాళ జనగణమన పాడామా, వందే మాతరం పాడామా, సారే జహాన్ సాహిత్య పాడామా, దానికంటే కూడా మన దేశానికి మనం ఒక బర్డెన్గా మారట్లేదు. దేశానికి మనం మన వంతు ఉడతా భక్తిగా ఏదో మన దేశ ప్రగతికి మనం తోడ్పడుతున్నాం అన్నట్టుగా మన రెస్పాన్సిబిలిటీ. స్వాతంత్రం రావడం అంటే మనకి 1947లో ఇండిపెండెన్స్ రావడం అంటే విచ్చలవిడితనం కాదు, మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన నేషన్కి ఇప్పుడు మన సొంత కాళ్ళ మీద నిలబడి మన ఇండిపెండెంట్ అయ్యాం. మనం ఏ బ్రిటిష్ వాళ్ళ పంచనో లేకపోతే మరొక దేశం వాళ్ళ దాస్య శృంఖలాలు తెంచుకుని ఇండిపెండెంట్ అయిన నేషన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఏం చేయాలంటే మన ట్యాక్సెస్ అన్నీ రెగ్యులర్గా పే చేయాలి. సివిక్ సెన్స్ అంటే మన సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోవడం, తర్వాత మన సిటిజన్స్గా మన మినిమం రెస్పాన్సిబిలిటీ ట్రాఫిక్ రూల్స్ పాటించడం, అన్ని రకాలుగా అడ్హియరింగ్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సిస్టమ్. మన సిస్టంలో ఉన్న నియమ నిబంధనల్ని వాటన్నిటిని పాటించడం, గౌరవించడం, దాని ద్వారా మన దేశానికి మనం అది ఇంపార్టెంట్. నాట్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే, మన దేశభక్తి చాటుకోవడం అంటే ఈ రకంగా చాటుకుందాం మన దేశభక్తి. అంతేగాని మన తిరంగా ఫ్లాగ్, మన ట్రైకలర్ ఫ్లాగ్ని మన ఛాతీ మీద పెట్టుకోవడం అది కూడా కావాలి, బట్ దానికంటే ముఖ్యమైనది ఇది. అది మీకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. సో ఉమెన్స్ వరల్డ్ కప్ చాలా దగ్గరికి వచ్చేస్తుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇండియాలో జరగబోతుంది. ఇండియా అండ్ శ్రీలంక జాయింట్ హోస్ట్ కోర్స్. సో ఇప్పటికైనా మన వాళ్ళు ఐసీసీ ట్రోఫీ గెలుస్తారు. మనం మెన్స్ క్రికెట్లో చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది, ఐసీసీ ట్రోఫీలు గెలవలేదు అనుకుని మనం గెలిచాం. అక్కడైతే కనీసం గెలిచాం. 83లో వన్డే వరల్డ్ కప్ గెలిచాం, 2007లో T20 వరల్డ్ కప్ గెలిచాం, తర్వాత వాటి మళ్ళీ రిపీట్ కూడా చేశాం. కానీ అన్ఫార్చునేట్లీ ఉమెన్స్ క్రికెట్లో మనం ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ఉమెన్స్ క్రికెట్లో ఏమవుతుందంటే ఆస్ట్రేలియా చాలా డామినేషన్ ఉంది, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఈ రెండు దేశాల మధ్య వాళ్ళు పంచుకుంటున్నారు. ఇప్పటివరకు 12 వన్డే వరల్డ్ కప్స్ జరిగితే, ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్స్, దాంట్లో ఆస్ట్రేలియా 7 సార్లు గెలిచింది, ఇంగ్లాండ్ 4 సార్లు గెలిచింది, ఒక్కసారి మనకి న్యూజిలాండ్ గెలిచింది. సో ఎంత డామినేషన్ ఉందో ఆ రెండు కంట్రీస్ అనేదానికి అదే ఎగ్జాంపుల్. ఈవెన్ T20 వరల్డ్ కప్ కూడా చూస్తే, T20 వరల్డ్ కప్ 9 టైమ్స్ జరిగితే దాంట్లో ఆస్ట్రేలియా 6 సార్లు గెలిచింది, ఇంగ్లాండ్ ఒకసారి, వెస్టిండీస్ ఒకసారి, న్యూజిలాండ్ లాస్ట్ టైం జరిగినప్పుడు న్యూజిలాండ్ గెలిచింది. సో ఇక్కడ మీకు ప్రముఖంగా 3 దేశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ ఆస్ట్రేలియా డామినేషన్, వాళ్ళు కాకపోతే ఇంగ్లాండ్, అప్పుడప్పుడు న్యూజిలాండ్. సో ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్లో వీళ్ళు ముగ్గురే. ఇండియా 2 సార్లు ఫైనల్కి వచ్చింది. 2005లో ఫైనల్కి వెళ్ళాం మనం, మళ్ళీ 2017లో ఫైనల్కి వెళ్ళాం. ఫైనల్ 9 రన్స్ తేడాతో చాలా నేరో మ్యాచ్తో ఓడిపోయాం. సో మనం ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అలాగే మనం T20 వరల్డ్ కప్లో 2020లో ఒక్కసారి మాత్రం ఫైనల్కి వెళ్ళాం. మనం 9 వరల్డ్ కప్స్ ఆడితే ఒక్కసారి మాత్రం ఫైనల్కి వెళ్ళాం. సో 3 సార్లు మనం ఐసీసీ ట్రోఫీస్లో ఉమెన్స్ క్రికెట్లో రన్నర్అప్గా నిలిచాం. గ్రేట్ క్రికెటర్స్ మనం ప్రొడ్యూస్ చేసాం. మిథాలీ రాజ్, అంతమంది డాన్ ఐడిల్జీ నుంచి మిథాలీ రాజ్ కానీ మంచి క్రికెటర్స్ మనం ప్రొడ్యూస్ చేసాం. కానీ వరల్డ్ కప్స్ మనని ఊరిస్తున్నారు. ప్రస్తుత టీంలో మనకి ఉన్న గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ మనకి ఇంకా కూడా ఆ ట్రోఫీలు మనం ఊరిస్తూనే ఉన్నాయి. మరి ఈసారి దాన్ని బ్రేక్ చేస్తామని చెప్పి అది ట్రోఫీ ఇనాగ్రేషన్ లాస్ట్ వీక్ ఎప్పుడు జరిగినప్పుడు మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చాలా కాన్ఫిడెంట్గా మనకి చెప్పింది. మరి హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, జెమెమా రోడ్రిక్స్, ఇంకా షఫాలి వర్మ, ఇలా మంచి ప్లేయర్స్ ఉన్నారు మనకి, లేరని కాదు. అదిగాక ఈసారి వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి స్పిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇండియాలో. ఎప్పుడు కూడా మనకి మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మనం ఈసారి కొన్ని హాసులు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ నాకు డౌటే, ఇప్పటికీ మనం
ఆర్ వి మెజరింగ్ అప్ టు ది హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్? ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ కానీ, ఫీల్డింగ్ ఎబిలిటీ కానీ, వాళ్ళకున్న హిస్టారికల్లీ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. సో అక్కడ మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు బ్యాటర్స్ అయినా కూడా బౌలింగ్ కూడా చేస్తారు. అలాగే బౌలర్స్ అందరూ మెయిన్ వాళ్ళు స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు. మనకి కొంతమంది ఆల్రౌండర్స్, దీప్తి శర్మ లాంటి అంటే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఓవరాల్గా ఆల్రౌండర్స్ సంఖ్య తక్కువే. ఈవెన్ హర్మన్ ప్రీత్ కెన్ బౌల్ ఎ బిట్, బట్ జనరలీ మనకి వాళ్ళకు ఉన్నంత ఆల్రౌండ్ స్ట్రెంత్ కానీ, ఫీల్డింగ్లో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ అ లాట్. మనం ఇంకా కొంత వెనకబడి ఉన్నామేమో అని అనిపిస్తుంది నాకు. మంచి మంచి ఫీల్డర్స్, జమేమా లాంటి వాళ్ళు మంచి ఫీల్డర్స్ ఉన్నారు మనకి. హర్లిన్ డియోల్ లాంటి వాళ్ళు మంచి ఫీల్డర్స్ ఉన్నారు, లేరని కాదు. బట్ స్టిల్ ఆ స్టాండర్డ్స్కి మనం రీచ్ కాలేదేమో అని నాకు. అదే మనకి తేడా బేసిక్గా ఏంటంటే వాళ్ళ దగ్గర కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, మన దగ్గర స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రతి మందిన మించిన అలాంటి ప్లేయర్స్ చాలా తక్కువ మంది మనకు అనిపిస్తారు వరల్డ్ లెవెల్లో. షీఈ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్. కానీ ఈ స్మాల్ థింగ్స్ లైక్ ఫీల్డింగ్, టేకింగ్ క్యాచెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో నాకు ఇంకా అంటే నేను ఉమెన్స్ క్రికెట్ అంత ఎక్కువగా ఫాలో కాను. ఐ కుడ్ బి రాంగ్ ఇన్ మై అసెస్మెంట్. బట్ మనం ఇంకా కొంచెం స్టాండర్డ్స్లో వెనకబడ్డామేమో. ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇంకా మనకంటే ఒక ఫ్యూ నాచెస్ ముందున్నారేమో నాకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్లస్ మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గత 2-3 సీజన్లుగా మనం WPL జరుపుకుంటున్నాం కాబట్టి మన స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయినాయి. కొత్త ప్లేయర్స్ ఎమర్జ్ అవుతున్నారు. మీరు చాలామంది ఐపీఎల్ నిమిత్తం తిడుతుంటారు, ఐపీఎల్ క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఐపీఎల్ కానీ WPL కానీ దీనివల్ల మనకుండే ప్రధానమైన బెనిఫిట్ ఏంటంటే కొత్త టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. టాలెంట్ ఎమర్జ్ కావడంతో పాటు కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ఈ WPLలో కానీ ఐపీఎల్లో కానీ ఆడిన వాళ్ళు దే విల్ బి రబ్బింగ్ షోల్డర్స్ విత్ గ్రేట్ ప్లేయర్స్ లైక్ యాష్ గార్డ్నర్, సోఫియా ఎక్లిస్టోన్, అట్లాంటి తాలియా మెగ్రా, ఇట్లాంటి ప్లేయర్స్తో వాళ్ళు కలిసి ఆడే ఒక మంచి సువర్ణ అవకాశం వాళ్ళకి కలుగుతుంది. దాంతో ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ రెజిమెన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ట్రైన్ అవుతున్నారు, ఎలా మోటివేట్ చేసుకున్నారు, మ్యాచ్కి ముందు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ వాళ్ళు దగ్గరుండి చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటి గ్రేట్ ప్లేయర్స్తో మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ వీళ్ళ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్, వీళ్ళ ట్రైనింగ్ అన్నీ ఒక రకంగా ఉంటాయి. కానీ ఫారిన్ ప్లేయర్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి. సో అవన్నీ నేర్చుకుంటారు. ఆ గొప్ప ప్లేయర్స్తో కలిసి ఆడడంతో, ఆ హై క్వాలిటీ క్రికెట్ ఆడడం, హై ప్రెషర్ గేమ్ ఆడడంతో వాళ్ళు రెడీమేడ్ ప్రోడక్ట్స్గా మనకి ఎమర్జ్ అవుతున్నారు. సో WPL వల్ల మనం ఈసారి హోప్స్ పెట్టుకోవచ్చు. 2 రీజన్స్ వల్ల మనం హోప్స్ పెట్టుకోవచ్చు. WPL ఆడుతున్నారు కాబట్టి మన ప్లేయర్స్ ఫినిష్ ప్రోడక్ట్స్గా ఉన్నారు, వాళ్ళు అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయ్యారని ఒకటి. తర్వాత ఇండియాలో శ్రీలంకలో జరుగుతుంది కాబట్టి మనకి డెఫినెట్గా స్పిన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. స్లో వికెట్స్ ఉంటాయి, అది మన ప్లేయర్స్కి ఉపయోగపడుతుంది. తర్వాత మన క్రౌడ్ సపోర్ట్ ఎలాగ ఉంటుంది. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ చాలా పెద్ద సపోర్ట్ మనకి దొరుకుతుంది. సో అది నాకు అనిపిస్తుంది. బట్ నాకు ఓవరాల్గా ఏంటంటే బికాజ్ ఐ హ్యావ్ బీన్ వాచింగ్ ఉమెన్స్ క్రికెట్ ఫర్ లాంగ్ టైమ్, అంటే ఫాలోయింగ్ అండ్ కవరింగ్ ఉమెన్స్ క్రికెట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 80sలో మేము ఉమెన్స్ క్రికెట్ ఐ డోంట్ రిమెంబర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లేకపోతే నేషనల్స్ హైదరాబాద్ జరిగినాయి లాల్ బహదూర్ స్టేడియంలో. అప్పుడు మన టీమ్ క్యాప్టెన్ డయానా ఎడ్రిచ్ హడావుడిగా, మేము అక్కడ మ్యాచ్ ముందు రోజు మేము గ్రౌండ్లో ఉన్నాం. షీ కాల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్, అంటే గ్రౌండ్లోనే షీ వాంటెడ్ టు టాక్ టు ది ప్రెస్. ఆమె ఏం చెప్పారంటే ఉమెన్స్ క్రికెట్లో ఆడే బాల్ కాస్త వెయిట్ తక్కువ ఉంటుంది, ఫ్యూ ఔన్సెస్ తక్కువ ఉంటుంది. మేము ఉమెన్స్ క్రికెట్ బాల్ ఇవ్వట్లేదు, మాకు మెన్స్ క్రికెట్ ఆడే బాల్ ఇస్తున్నారు, దీంతో మేము ఎలా ప్రాక్టీస్ చేస్తామని చెప్పి షీ ప్రొటెస్టెడ్. సో అలాగే ఉమెన్స్ క్రికెట్ అంత నెగ్లిజెన్స్ ఉండేది. అప్పటికి ఇంకా BCCI ఉమెన్స్ క్రికెట్ని టేక్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్కి మనీ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి BCCI టేక్ ఓవర్ చేసిన తర్వాత ఉమెన్స్ క్రికెట్కి చాలా బూస్ట్ లభించింది. అది నెంబర్ 1. ఐ థింక్ 2006లోనే ఎప్పుడో ఉమెన్స్ క్రికెట్ని కూడా BCCI హక్కును చేర్చుకుంది. సో ఇట్ హాస్ కమ్ అండర్ ది ఏజెస్ ఆఫ్ BCCI. అంతకుముందు మిగతా స్పోర్ట్స్ బాడీస్ లాగానే వాళ్ళకి ఫండ్స్ లేకుండా అలా ఉండేవారు. కానీ ఉమెన్స్ క్రికెట్ వచ్చిన తర్వాత రీసెంట్గా ఉమెన్ కూడా ఈక్వల్ పేమెంట్, ఈక్వల్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం అనేది ఇండియన్ క్రికెట్ బోర్డు చేస్తుంది. అది కూడా చాలా మంచి స్టెప్. తర్వాత ఈ WPL చేయడం, ఇవన్నీ కూడా పాజిటివ్ స్టెప్స్. అండ్ ఉమెన్స్ క్రికెట్ హ్యాస్ గ్రోన్ ఇన్ స్టేచర్. ఫాలోయింగ్ చాలామంది ఫాలో అవుతున్నారు. ఉమెన్స్ క్రికెట్
టీవీలో చూస్తున్నారు, ఆ స్టార్స్కి యాడ్స్ వస్తున్నాయి. సో ఉమెన్స్ క్రికెట్కి ఆ గ్లామర్ క్రియేట్ అయింది. మెన్స్ క్రికెట్కి ఉమెన్స్ క్రికెట్ ఇప్పటికీ చాలా చాలా డిఫరెన్స్ ఉంది. నేను వీడియో చేసినప్పుడు ఉమెన్స్ క్రికెట్ వీడియో చేస్తే మామూలుగా అయితే 10,000 20,000 చూస్తే దీన్ని 5,000 8,000 చూస్తారు. 10,000 దాటడం కూడా కష్టం అవుతుంది. సో అంత ఫాలోయింగ్ లేదు, కానీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. చాలా చాలా ఇంప్రూవ్ అయింది. చాలా ఇంప్రూవ్ అయింది. పర్టికులర్లీ 2017 సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ ఆడిన నాక్ 171 అది ఒక ఎపిక్ ఇన్నింగ్స్. అంటే గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్స్ తర్వాత మన ఉమెన్ క్రికెట్కి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఉమెన్స్ క్రికెట్ని పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. అంతవరకు ఏంటంటే మన వాళ్ళు ఏదో మిథాలీ రోజు ఏదో రన్స్ కొడుతుంది, ఏదో మరి కొంతమంది ప్లేయర్స్ ఏదో కొంత పర్ఫామ్ చేస్తారు అనుకున్నారు తప్ప హర్మన్‌ప్రీత్ ఆడిన నాక్ 171 ఆ తర్వాత మనకి స్మృతి మందన కూడా అదే జోరు కంటిన్యూ చేసి స్మృతి మందన హ్యాస్ బికమ్ ఎ బిగ్ స్టార్. తర్వాత షెఫాలి వర్మ కానీ తాజాగా చాలామంది ప్లేయర్స్ ఇప్పుడు జమేమా చాలామంది ఎమర్జ్ అవుతూ వస్తున్నారు. మంచి కీపర్స్ దొరుకుతున్నారు మనకి. తర్వాత డెఫినెట్లీ ది గేమ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, వాళ్ళకి ఫాలోయింగ్ కూడా పెరిగింది. సో ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్. బట్ ఇప్పటికీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా, బికాజ్ ఆస్ట్రేలియా నేను చెప్పాను రికార్డ్ చెప్పాను కదా, 12 ఉమెన్స్ వరల్డ్ కప్స్లో వాళ్ళు 7 గెలవడం, 9 T20 వరల్డ్ కప్స్లో 6 గెలవడం అంటే ది కైండ్ ఆఫ్ డామినేషన్ వీ కెన్ ఎస్టిమేట్. సో బట్ స్టిల్ మనం ఈసారి గట్టి పోటీ ఇస్తాము. మనకి ఆ లోటు, మనకి టైటిల్ లేని లోటు ఈసారి తీరుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో అది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.